హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 3 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 1 అండ్ 2 అయితే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ అనగానే మళ్ళీ అన్ని కూడా హెల్దీ తినాలని ఏమీ లేదండి. నేను అన్ని తింటూనే వెయిట్ లాస్ అవ్వాలన్నది మనం మెయిన్ మోటివ్. అందరూ నాతో పాటు ఇలానే చేయండి, ఎందుకంటే మళ్ళీ రీగైన్ అవ్వకూడదు వెయిట్ అంటే ఇలానే చేయాలి. సో ఇవాళ కొన్ని కమెంట్స్కి అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, చాలా మంది నా టైమింగ్స్ అయితే అడుగుతున్నారు, అంటే నా ఫుడ్ టైమింగ్స్ ఏంటి అని. సో అందరికీ తెలుసు విండో పీరియడ్ నేను 8 అవర్స్ తింటానని చెప్పి. అండ్ చాలా మంది ఏంటంటే, అక్క మీరు బ్రేక్ఫాస్ట్ 11 ఆర్ 11:30 తింటున్నారు కదా, లంచ్ ఏ టైం చేస్తున్నారు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంకి చేస్తాను అనేది ఫస్ట్ థింగ్ అయితే చెప్తారనమాట. మార్నింగ్ 11:00కి ఫస్ట్ నాది డిటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఏదో ఒకటి నాకు తోచింది ఇంట్లో చేసుకోగలిగింది ఏదో ఒకటి డిటాక్స్ వాటర్. అండ్ నేనైతే కొన్ని ట్యూబ్స్ అయితే చేసి పెట్టుకున్నా. ఆమ్లా, పుదీనా, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసి ట్యూబ్స్ చేశాను. నేను డే 4th ఆర్ 5th వీడియోలో మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏంటంటే ఆ క్యూబ్స్ జస్ట్ మనం హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని మార్నింగ్ తాగేస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మార్నింగే కాదు, మీకు ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు గ్రీన్ టీ తాగుతారు. కొంతమందికి గ్రీన్ టీ కూడా పడదు కదా. అంతెందుకు, నాకు హీట్ బాడీ అనమాట. ఏదైనా వేడిగా అంటే వేడి వస్తువులు ఏమైనా తీసుకుంటే వెంటనే నాకు బాడీ హీట్ ఎక్కువైపోతుంది. నేను అందుకనే గ్రీన్ టీ ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ మీకు కానీ సూటబుల్ అవుతే ఖచ్చితంగా గ్రీన్ టీ తీసుకోవచ్చు. దాని ప్లేస్‌లో ఈ ఆమ్లా జ్యూస్ తీసుకుంటే ఇంకా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది నాకైతే. అందుకనే నేను ఆ క్యూబ్స్ అయితే 1 మంత్‌కి సరిపోయేలాగా తీసుకుంటాను. వీక్‌లీ 2 ఆర్ 3 టైమ్స్ అయితే నేను అవి తీసుకుంటూ ఉంటాననమాట. మీకు ఆ రెసిపీ అయితే నేను డే 4 ఆర్ 5 ఏదో ఒక దాంట్లో షేర్ చేస్తాను కంపల్సరీగా. ఇంకా టైమింగ్స్‌కొచ్చేసి మార్నింగ్ 11:00కి అయితే డిటాక్స్ వాటర్, 11:30కి అయితే బ్రేక్‌ఫాస్ట్. 11:30 అని కాదు కానీ 11:15-11:30 మధ్యలో అయితే తీసేసుకుంటాను. ఇంకా 15 మినిట్స్ గ్యాప్ ఇస్తాను డిటాక్స్ వాటర్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా లంచ్ అంటున్నారు కదా, నేను ఒక 2.5 to 3 అవర్స్ అయితే పెట్టుకుంటానండి. ఇప్పుడు 11:30 కదా, మోస్ట్ ప్రాబబ్లీ 2:30 కల్లా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను నేను. సో అట్‌లీస్ట్, ఎందుకంటే మీరు చూస్తే నేను అంత తక్కువ గ్యాపే అనుకోకండి. ఎందుకంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చాలా తక్కువ తీసుకుంటాను. నేను తీసుకునే మీల్స్‌లో నాది బ్రేక్‌ఫాస్ట్ చాలా తక్కువుంటుంది. అండ్ మోస్ట్‌లీ బాయిల్డ్ ఐటెమ్స్ ఏమి ఉండవనమాట. అంటే కుక్ చేసుకునే ఐటెమ్స్. అంటే బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి తీసుకుంటాను కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా పల్లీలు కానీ, సోక్ చేసుకున్నట్టు కానీ, చనా కానీ ఇలాంటివి తీసుకుంటానే కానీ, నేను ఇడ్లీ, దోస అవి రేర్‌గా తీసుకుంటాననమాట. మీరు చూస్తే డే 1లో ఎగ్స్ తీసుకున్నాను, డే 2లో పెసరట్టు తీసుకున్నాను, డే 3లో ఇవాళైతే అసలు ఫ్రైడే కాబట్టి నేనేమి తీసుకోననమాట బ్రేక్‌ఫాస్ట్. దాని బదులు నేను ఇవాళ సలాడ్ అయితే తీసుకున్నాను. ఆ ఒక్క సలాడ్ రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. సో 11:30కి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక 2:30కి అయితే లంచ్ కంపల్సరీగా అనమాట. నాకు మీల్ ప్లేట్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి. నాకు టైం కుదిరినప్పుడు కలర్‌ఫుల్‌గా చేసుకుంటా. నాకు ఆఫీస్ టైమ్ ఉండేటప్పుడు నార్మల్‌గా తినేస్తాను. బట్ మోస్ట్‌లీ నేను మార్నింగ్‌తోనే కుక్ చేసేస్తాను కాబట్టి, మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఆకుకూర తీసుకోవడానికి కానీ, పప్పు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటా. సాంబార్ కానీ, ఇంకా బెండి ఫ్రై కానీ, బీన్స్ కానీ ఇలాంటివి, క్యారెట్ ఫ్రై గానీ, కంబైన్‌గా బీన్స్ అండ్ క్యారెట్ కానీ చాలా రకాలున్నాయండి. ఏదైనా కూడా ప్రతి వెజిటబుల్‌లో ఫైబర్ ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఫస్ట్ తీసుకోవాలి మన బాడీలోకి. ఎప్పుడు కూడా ఎందుకు క్యారెట్స్ తీసుకోమంటారంటే ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ కొంచెం మనం ఎక్కువ సేపు నములుతాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఫైబర్ ఫస్ట్ తీసుకొని, ఆ తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అన్నీ తీసుకోవచ్చు. ఇంక నా లంచ్ అయితే 2:30కి తీసేసుకుంటాను. ఇంకా స్నాక్స్ ఏం తీసుకోను నేను. ఎందుకంటే నా డిన్నర్ నేను ఆల్మోస్ట్ 6:30, 6కి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. నాకు ఎగ్జాక్ట్‌గా 6:30కి స్క్రమ్ కాల్ ఉంటుంది. అందుకని ముందే ప్రిపేర్ చేసేసుకొని, స్క్రమ్ కాల్ నాది 45 కల్లా అయిపోతుందనమాట. 6:45కి. సో 6:45-7 లోపల నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. ఇది నా టైమింగ్ అనమాట. స్నాక్స్ ఏమైనా తీసుకున్న పనైతే మా బాబుకి ఏమైనా ఇస్తుంటే దాంట్లో కొంచెం తీసుకుంటాను. అదే మీకు కూడా చూపిస్తూ ఉంటాను వీడియోస్‌లో. నేను డే 1 అయితే బిస్కెట్స్ తీసుకున్నా. డే 2 ఏం తీసుకోలేదు. డే 3 ఇవాళ తీసుకున్నానండి. మీకు చూపిస్తానన్నమాట. సో ఇలా ఉంటుంది నా టైమింగ్ 11-7 వరకు. సో మీరు కూడా అంతే, విండో టైమ్‌లో మాత్రం ఏమైనా తినండి. బట్ ఫాస్టింగ్ పీరియడ్‌లో ఓన్లీ వాటర్, ఓన్లీ వాటర్. మీరు గాని స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే బటర్ మిల్క్ తీసుకోవచ్చు. నైట్ టైమ్‌లో కొంతమందికి ఆకలేస్తుంది. ఈవెన్ సమ్‌టైమ్స్, ఎందుకంటే నాది 11:30, 12 అయిపోతుంది మ్యాక్స్ నిద్రపోయే లోపల. అండ్ మార్నింగ్ నేను కొంచెం లేట్‌గా లేస్తా 7:00కి. సో నాకు ఇది సూటబుల్ టైమ్ అనమాట. అయితే బెస్ట్ టైమ్ 10-6 వరకైనా చేయొచ్చు. 11-7 వరకైనా చేయొచ్చు. నేను 11-7 ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నా స్లీపింగ్ టైమ్ కొంచెం 11:30, 12 వరకు కూడా ఉంటుంది. నాకు ఎందుకంటే బాబు ఉన్నాడు. అండ్ నాకు వర్క్ కూడా ఉంటుంది. నా వర్కింగ్ టైమింగ్స్ ఏంటంటే 12-8 వరకు, నైట్ 8-9 కూడా అవుతుందనమాట. సో నాకిది సూటబుల్ టైము. సో ఇప్పుడు మీకందరికీ అర్థమైంది అనుకుంటాను. చాలా మంది కమెంట్స్‌లో అడిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా కూడా మెసేజెస్ చేస్తున్నారు. అక్క టైమింగ్స్ చెప్పండి, మేము కూడా ఫాలో అవుతామని చెప్పి. సో నా టైమింగ్స్ అయితే ఇదనమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు. దేర్ ఈస్ నో స్నాక్స్ అనమాట. ఇన్‌కేస్ స్నాక్స్ తీసుకుంటే మీకు చెప్తాను. కమింగ్ టు సెకండ్ పాయింట్.
సో ఇది కూడా కమెంట్స్ లో వచ్చిందండి. అక్క మా ఇంట్లో కూరలు ఎక్కువ చేయరు, నేను చదువుకునే అమ్మాయిని, అమ్మ వాళ్ళు కూర చేస్తే నేను అదే తినాలి, వాళ్ళు ఏంటంటే ఏదో తక్కువ తక్కువ చేస్తున్నారు, మీలాగా వెజిటేబుల్స్ అన్ని కూడా ఎక్కువ చేయరు అని చెప్పి నాకు ఒక 3 కమెంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వచ్చాయి, యూట్యూబ్‌లోనూ వచ్చాయి. సో వీటికి ఆన్సర్ ఏంటంటే, మీరు కానీ ఖచ్చితంగా వెజిటబుల్స్, ఫైబర్, ప్రోటీన్ తీసుకోవాలంటే దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మీకు ఇంట్లో ఏది చేస్తారో అది తింటూ దాంతో పాటు ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ కావాలంటే బ్లాక్ చనా కానీ, వైట్ చనా కానీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పొద్దున్న లేచి బాయిల్ చేశాక తీసుకోండి. మంచి ప్రోటీన్ సోర్స్ ఇదైతే వెజిటేరియన్ వాళ్ళకి. అండ్ పన్నీర్ కూడా జస్ట్ ఉప్పు, కారం, పెరుగు వేసేసుకొని, పసుపు ఈ 4 వేసేసుకొని మీరు మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి కొంచెం ఘీలో ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా మంచి ప్రోటీన్ వస్తుంది వెజ్ వాళ్ళకి. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే ఎగ్స్ బాగా తీసుకోవచ్చు. ఇవన్నీ మీ అమ్మ వాళ్ళు కానీ మీకు చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఓన్‌గా మీరు చేసుకోవచ్చు. ఇది 15 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు కదా! ఈజీ ఇవన్నీ కూడా. జస్ట్ నానబెట్టుకొని పొద్దున బాయిల్ చేసుకొని తిన్నాము. ఎగ్స్ అంటే డైరెక్ట్‌గా బాయిల్ చేసుకోవచ్చు. పన్నీర్ అయితే ఒక జస్ట్ 10 మినిట్స్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా గ్రౌండ్ నట్స్ అన్నమాట. సూపర్, సూపర్ రిచ్ ఫుడ్ ఇదైతే. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. గ్రౌండ్ నట్స్ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. దీంట్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది అని చెప్పి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రోజు హ్యాండ్‌ఫుల్, ఒక హ్యాండ్‌ఫుల్ అంటే పిడికిడి మాత్రం తీసుకొని నైట్ మీ ఒక్కరికి ఒక 3 మెంబర్స్‌కి అయితే 3 టైమ్స్ తీసుకోండి. నేనైతే మా హస్బెండ్‌కి, నాకు చేసేటప్పుడు ఇవాళ సలాడ్‌లో చూస్తే నేను మొత్తం చూపిస్తాను మీకంతా. ఎంత తీసుకున్న క్వాంటిటీ, ఎంత మందికి అనేది కూడా. ఇంకా అది తీసుకోవచ్చనమాట. సో, గ్రౌండ్ నట్స్ కూడా ఒక ఆప్షన్‌గా నైట్ సోక్ చేసుకొని, పొద్దున్న సోక్ చేసుకునేటివి తినేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి గ్రౌండ్ నట్స్‌కి. మీకు ఇన్ కేస్ నచ్చకపోతే అది కూడా బాయిల్ చేసుకొని, ఇవన్నీ కూడా చనా అయితే కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ పెడితే చాలండి. గ్రౌండ్ నట్స్ కూడా అంతే 2 విజిల్స్ పెడితే చాలు. ఇంకా త్వరగా చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర స్వీట్ పొటాటోస్, ఇవి కూడా ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి పిల్లలకి బాగా పనికొస్తుంది. స్వీట్ పొటాటో మనం స్టీమ్ చేసుకొని కూడా తినేయొచ్చు అన్నమాట. ఇవన్నీ మీ అమ్మ, మీ నాన్న ఎవరో మీకు చేసి పెట్టాల్సిన అవసరమే లేదు. మీ అంతట మీరే చేసుకోవచ్చు. సో, మీ కమెంట్‌కి నేను ఆన్సర్ ఇచ్చినానే అనుకుంటాను. ఇంకా మీకేమైనా కమెంట్స్ కూడా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. ఐ మీన్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. ఇలా నేను కమింగ్ వీడియోస్‌లో కానీ, లేకపోతే ఆ కమెంట్‌లో కానీ రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నాకు రీసెంట్‌గా ఒక కమెంట్ కూడా వచ్చిందండి. "అక్క మీరు 80 కేజీస్ ఉన్నారు కదా! మీకు పీసీఓడీ ఇష్యూ లేదా?" అని చెప్పి. యాక్చువల్లీ మీ ఒక కమెంట్‌కి నేను ఇక్కడ రిప్లై ఇవ్వబోతున్నాను. నార్మల్‌గా ఏంటంటే పీసీఓడీ వచ్చిన తర్వాత వెయిట్ పెరుగుతారండి. వెయిట్ ఉంటే పీసీఓడీ వస్తుందని కాదు. వన్స్ మీకు పీసీఓడీ, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇన్‌ఫ్లమేషన్ అంతా ఉంది అనుకున్నాక మీకు అసలు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు కానీ పీసీఓడీ కానీ ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఎళ్లి మన ఛానెల్‌లో ఉందండి పీసీఓడీ గురించి. అండ్ డైట్ కూడా చెప్పాను నేను. నార్మల్‌గా పీసీఓడీకి ఏమేం సింప్టమ్స్ ఉంటాయని కూడా నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. నార్మల్‌గా గ్రాడ్యుయల్‌గా వెయిట్ పెరిగిపోయారనుకోండి. అంటే నేనేంటంటే ఫస్ట్ నుంచి ఇంతే ఉన్నా. నా మ్యారేజ్ అప్పుడు నేను 75. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. నాకు ఇప్పుడు 80 కేజీస్. నేను మాక్స్ 5 కేజీస్. సరే 84 అనుకోండి నార్మల్‌గా. ఒక 10 కేజీస్ అయితే పెరిగాను. అది కూడా డెలివరీ తర్వాత ఆటోమేటిక్‌గా ఎవరైనా పెరుగుతారు కదా! అలా పెరిగిందే. సో, ఇప్పుడు నేను అది తగ్గించుకుంటూ వస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఏమి 60లో ఉండిపోయి ఇప్పుడు 80కి వచ్చిందేం కాదు. నా మ్యారేజ్ అప్పుడు నేను 75 ఉన్నాను. నా హైట్‌కి, నా బోన్ వెయిట్‌కి నేను అంత వెయిట్ ఉన్నా కూడా కనిపించననమాట. సో, మీ కమెంట్‌కి ఆన్సర్ ఏంటంటే పీసీఓడీ ఉన్న వాళ్ళందరూ వెయిట్ ఉండాలని కాదు. వెయిట్ ఉన్న వాళ్ళందరికీ పీసీఓడీ ఉండాలని కాదండి. పీసీఓడీ వచ్చాక వెయిట్ ఎక్కువ పెరిగిపోతారనమాట. సో, మీ కమెంట్‌కి అయితే నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను. నేను ఇవాళ రిప్లై ఇచ్చిన కమెంట్స్ అన్ని కూడా డే 1 వీడియోలో కొన్నైతే పిక్ చేసుకున్నాను. ఏదైతే నార్మల్‌గా ఉంటాయో వాళ్ళకక్కడ ఆన్సర్ చేశాను. కొంచెం ఏదైతే క్రిటికల్ అని నేను చెప్పాలి డైరెక్ట్‌గా అనుకున్నవి పిక్ చేసుకొని ఇవాళ చెప్పాను. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా పీసీఓడీ రిలేటెడ్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ కానీ, వెయిట్ లాస్ కానీ, డైట్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, ఇంకా స్లీప్ సైకిల్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కావాలన్నా మెసేజ్ చేయొచ్చు. సో, నేను ఖచ్చితంగా అది చిన్నదైతే అక్కడే రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను కొంచెం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి దాని గురించి అనుకుంటే ఇలా వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి అయితే నేను ఇవాళ ఫ్రైడే అనమాట. ఆగస్ట్ 15థ్ అంటే ఫ్రైడే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ నార్మల్‌గా ఫ్రైడే చేయనండి. సో, నాది ఓన్లీ 2 మీల్సే ఉంటాయి ఫ్రైడే. సో, అవేంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ సలాడ్ రెసిపీ కూడా. సలాడ్ అంటే చనా, నార్మల్ వైట్ చనా, బ్లాక్ చనా, గ్రౌండ్ నట్స్. ఈ మూడిటితో కలిపి నేనైతే సలాడ్ రెసిపీ అయితే చేశాను. అది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి మనం సలాడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇది ముందు రోజు ఈవినింగ్ నేను ఎప్పుడు కూడా బ్లాక్ చనా, వైట్ చనా, గ్రౌండ్ నట్స్ ఈ 3 కలిపి అయితే చేసుకుంటాను.
ఈ మూడే ఎందుకు తీసుకుంటానంటే ఇందులో మూడిట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. అండ్ గ్రౌండ్ నట్స్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. చానా అండ్ బ్లాక్ చానా ఏదైనా మీకు అవైలబుల్ ఒకటి ఉన్నా పర్లేదు అనమాట. ఒక్కొక్కరికి నేను హ్యాండ్ ఫుల్ అయితే తీసుకుంటాను. ఇక్కడ నేను మా బాబుకి అండ్ మా హస్బెండ్ కి ముగ్గురికి కాబట్టి నేను ఒక్కొక్కరికి అంటే బ్లాక్ చనా ఒక హ్యాండ్ ఫుల్ తీసుకున్నా, వైట్ చనా కూడా హ్యాండ్ ఫుల్ తీసుకున్నా, అండ్ గ్రౌండ్ నట్స్ కూడా కొంచెం. గ్రౌండ్ నట్స్ ఏంటంటే 1.5 వేసాను అనమాట. నాకు కొంచెం గ్రౌండ్ నట్స్ అంటే ఎక్కువ నచ్చుతుంది, అందుకని అవన్నీ కూడా వేసుకొని ఇది ముగ్గురికి సరిపోతుంది. ఒక చిన్న బేబీకి, ఇద్దరికి పెద్దవాళ్ళకి అయితే సరిపోతుంది. ఓవర్ నైట్ అయితే మనం సోక్ చేసేసుకోవాలి. సో నేను జస్ట్ పడుకునేటప్పుడు అయితే సోక్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ దీంతో పాటు చియా సీడ్స్ కూడా పెట్టుకుంటాను. నెక్స్ట్ డే ఎప్పుడైనా తాగాలి అనుకున్నప్పుడు. మోస్ట్లీ నేను బ్రేక్ఫాస్ట్ కి తాగాలంటే మాత్రమే ముందు రోజు నైటే నేను సోక్ చేసుకుంటాను. ఇన్కేస్ ఇన్ బిట్వీన్ తాగాలనుకుంటే నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి అయితే సోక్ చేస్తాను. నేను రేపు మార్నింగ్ తాగాలి అనుకున్నాను, అందుకని చెప్పి ముందు రోజే సోక్ చేసి పెట్టుకుంటున్నా. వెయిట్ లాస్ కి బాగా పనికొస్తున్నది చియా సీడ్స్ అనేది. మీరు కూడా ఎవరైనా కొంచెం అంటే చాలా మంది డిటాక్స్ వాటర్ తీసుకోలేరు కదా పొద్దున్నే, ఆ టైంలో ఇవి ఫ్రీగా తీసేసుకోవచ్చు అనమాట. ముందు రోజు సోక్ చేస్తే వాటర్ లో ఎక్కువనే సోక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కొంచెం వాటర్ లో సోక్ చేసుకొని పొద్దున వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఎలా అన్నా. ఇంకా మార్నింగ్ అయితే చూడండి బాగా సోక్ అయిపోయి, మీకు రాత్రి చూడడానికి చాలా తక్కువ అనిపిస్తాయి కానీ సోక్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ అయిపోతాయి. ఒక 2 to 3 times మళ్ళీ కూడా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు. ఒక 2 to 3 విజిల్స్, నేనైతే 3 విజిల్స్ రానిస్తాను. అన్ని కూడా ఈక్వల్ గా బాయిల్ అయిపోతాయి. గ్రౌండ్ నట్స్ కొంచెం పచ్చగా ఉండి చనా మాత్రం బాగా బాయిల్ అయిపోవడం అలా ఏమి ఉండదు. అన్ని కూడా ఈక్వల్ గా బాయిల్ అయిపోతాయి. బాయిల్ చేసేటప్పుడు దాంట్లో పింక్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసాను. మీరు వెయిట్ లాస్ లో ఉండేటప్పుడు మీరు పింక్ సాల్టే యూజ్ చేయండి. వైట్ సాల్ట్ అయితే కొంచెం పక్కన పెట్టండి. దాంట్లో అయోడిన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి పింక్ సాల్ట్ లో. ఇంకా సలాడ్ కోసం వచ్చి నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న దాంట్లో నేను 40% తీసుకున్నాను అనమాట. అంటే మొత్తం ఏదైతే సోక్ చేశానో అందులో నేను 40% అయితే తీసుకొని, ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అందరూ కూడా క్యారెట్ ఇంకా కొంచెం కీరా ముక్కలు కూడా వేసుకుంటారు. అండ్ నేనైతే క్యాబేజ్ వేస్తున్నాను. ఈ రెండు కూడా తురిమి పెట్టుకున్నాను. క్యాబేజ్ నార్మల్ గా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా, క్యారెట్ అయితే తురిమేసుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే వీటికి అన్నిటికీ కూడా కలవాలి కాబట్టి కొంచెం సాల్ట్. నేనైతే పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్ లో కారం కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే నాకు పెప్పర్ ఫ్లేవర్ నచ్చుతుంది సలాడ్స్ లో, అందుకని చెప్పి పెప్పర్ వేస్తున్నా. అంతే అండి, ఈ 4 things నేను వేసింది: సాల్ట్, పెప్పర్ పౌడర్, క్యాబేజ్, క్యారెట్. ఫైనల్ గా టేస్ట్ బాగుండాలంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. అండ్ దీని ద్వారా మనకి విటమిన్ సి కూడా వస్తుంది. చాలా ఫుల్ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడడానికి చాలా తక్కువ అనిపించవచ్చు ఇక్కడ, బట్ తిన్నాక మాకు ఒక 3 hours వరకు ఏమీ కూడా ఆకలేదండి. ఏమీ తినాల్సిన అవసరం కూడా లేదనమాట. మా బాబు అయితే ఇలాంటివన్నీ చాలా హ్యాపీగా తింటారు. యాక్చువల్లీ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అండ్ అది చేస్తున్నాను కాబట్టి తను ఇలాంటి ఫుడ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు. నార్మల్ ఇడ్లీ, దోశ, రైస్ కన్నా కూడా ఇలాంటి ఫుడ్స్ కానీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ నేను నెక్స్ట్ డే 4 లో అదే తీసుకున్నాను అనమాట. అది కూడా చాలా హ్యాపీగా తింటారు, తాగుతారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ అలవాట్లని నేను చేసిందే. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి. సో తనకి చాలా బాగా నచ్చింది. మీరు చూస్తే నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేశాను, అయినా కూడా తనకి నచ్చింది అనమాట. ఏంటంటే టేస్ట్ బడ్స్ తనవి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయాయి కాబట్టి అలానే తింటాడు. తనకి నచ్చింది అంటే అడుగుతున్నాడు నాకు కావాలమ్మా అని చెప్పి. ఇంకా తన కోసం సపరేట్ గా అయితే బౌల్లో వేసి చేస్తున్నాను. సో ఇక్కడ వరకు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇదే తీసుకున్నాను. అండ్ ఇవాళ అయితే బయటకు వెళ్తున్నానండి. నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా ఫ్రైడే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఇది వచ్చి నేను అరౌండ్ 1 o'clock తింటున్నాను. సో నాకు ఫ్రైడే రోజు ఓన్లీ 2 meals ఉంటాయి. ఇంకా నేను ఇవాళ బయటకు వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ మీల్ కూడా నేను ప్రిపరేషన్ అయితే చేసుకొని వెళ్తున్నాను. అండ్ చియా సీడ్స్ వాటర్ కూడా తీసుకున్నాను. ఈ 2 అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు నా ఫుడ్ నేనే ప్యాక్ చేసుకొని వెళ్తారు మోస్ట్లీ ఎప్పుడు కూడా, నా కోసం అండ్ బాబు కోసం. ఇంకా ఇవాళ బయటకు వెళ్తున్నాను కాబట్టి పొద్దునే నేను చపాతీస్ అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ కి అయితే రైస్ తినేసారు అనమాట. ఇప్పుడు లంచ్, తను బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 చేశారు కాబట్టి ఇంట్లో తినేస్తారు. నా కోసం అయితే నేను మేబీ లేట్ అవ్వచ్చు కదా అని చెప్పి నేనైతే అన్ని ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇక 3 చపాతీస్ తీసుకున్నా, 2 అయితే నాకు, బాబుకి అయితే 1. ఇంకా బాయిల్ చేయనా అవి యాక్చువల్లీ మా హస్బెండ్ కి పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను కానీ తను వేరే తినేసారు అనమాట. కొంచెం లేట్ గా లేచారు, కొంచెం వేరే తినేసారు. అని తన కోసం అయితే అది తీసుకున్నాను అనమాట. మధ్యలో ఏమైనా తింటారని చెప్పి. ఇంకా చిక్కుడుకాయ కూడా చేశాను ఫ్రై. చపాతీలోకి ఇంకా టమాటా కర్రీ కూడా చేశాను రైస్ లోకి యాక్చువల్లీ. సో నాకు ఈ చపాతీలోకి టమాటా కర్రీ అండ్ చిక్కుడుకాయ, దాంట్లో పప్పుల పొడి వేసాను అనమాట. సో ఇవి ఫుల్ గా సరిపోతుంది. అండ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ పొటాటో తీసుకొని వెళ్ళాను. స్వీట్ పొటాటో నేను అరౌండ్ 4:30 ఆ టైంలో తినేసాను. అండ్ 5 o'clock
నా లంచ్ అయితే చపాతీ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. బయట నా మీల్ నిన్న చూస్తే చాలా తొందరగా అయిపోయింది. 12:30, 1:00కి సలాడ్ తిన్నాను. 5:00 అయితే చపాతీ తినేసి ఏం చేసేసాను. ఆ తర్వాత కూడా నేను ఏమీ తీసుకోలేదండి నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 వరకు. మీకు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉంటే ఇలా ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి ఫుడ్ అన్ని కూడా. సో దట్ మనం బయట తినాల్సిన అవసరం లేదు. జంక్ అస్సలకే తినము, ఇంట్లో ఫుడ్డే తింటాం. సో చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సలాడ్. అండ్ నేను ఎక్కడికైనా ట్రావెల్ వెళ్ళేటప్పుడు చాలా వరకు అన్ని ప్యాక్ చేసుకొని వెళ్తాను. నాకు ఇప్పుడున్న హ్యాబిట్ కాదు. నేను వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేయకముందే నా షార్ట్స్ చూసినా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు బాగున్నారు అండ్ నా పైన నాకు హెల్దీగా ఉండాలి, కేర్ ఉండాలని చెప్పి నేను ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం. మనం తీసుకోకపోతే ఏంటంటే బయట ఫుడ్ ఏదో ఒకటి తినేస్తాం అనమాట. సో అందుకని కొంచెం ఏదో ఒకటి మన ఫుడ్ మనం తీసుకొని పోయాం అనుకోండి, ఖచ్చితంగా అవే తింటాం కదా, వేస్ట్ చేయకూడదు అని చెప్పి అలా నేనైతే ప్లాన్ చేసుకొని వెళ్తాను. అండ్ మీకు కిడ్స్ ఉంటే మాత్రం ఈ సలాడ్ రెసిపీస్ కూడా బాగా తీసుకోవచ్చు అనమాట. మీరు చూసే వీడియోలో నా కొడుకు వచ్చి అడుగుతున్నాడు. ఎందుకంటే తనకి నేను 8th మంత్ లో ఉన్నటి నుంచి ఇవన్నీ కూడా అలవాటు చేశాను కాబట్టి తనకి అదే అలవాటు. అలాని తనకి జంక్ అలవాటు లేదని ఏమీ లేదు. అది కూడా తింటాడు. బట్ మోస్ట్లీ నేను ఇంట్లో అంతా కూడా హెల్దీ వర్షన్ పెట్టుకుంటాను కాబట్టి అవే తింటారనమాట. నాతో పాటు తనకు కూడా అవన్నీ కూడా హ్యాబిట్స్ ఉన్నాయి. సో మీకు ఇంకేమైనా కూడా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారని కమెంట్స్ చేయండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.